అలంకరణ మొక్కలతో ఇంటికి అందం, మనకు ఆరోగ్యం. నేటి ఆధునిక జీవనంలో వాతావరణంలో పెను మార్పులు సంభవిస్తూ ఉన్నాయి. రోజురోజుకు వాతావరణం వేడెక్కడం, దుమ్ము, ధూళి, పొగ, కాలుష్యం మొదలైనవి ప్రజా ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. వీటిని కొంతవరకు తగ్గించడానికి అలంకరణ, పండ్లు, కూరగాయలు, మొక్కలను పెంచడం సరైన మార్గమని నిపుణులు చెప్తున్నారు. ఇవి ఇంటికి అందాన్ని ఇస్తూ రక్షణ వలయంగా నిలుస్తాయని అభిప్రాయపడుతున్నారు. ఈ యొక్క మొక్కల పాత్ర ఫ్యాక్టరీల నుంచి, వాహనాల నుంచి వెలువడే కాలుష్య కారకాలకు ఆరోగ్యానికి చాలా హానికరం చేస్తాయి. వీటిలో కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్, దుమ్ము, ధూళి మొదలైనవి గాలి ద్వారా మన శరీరంలోకి ప్రవేశించి అనేక ఆరోగ్య సమస్యలకు కారణమవుతాయి. ఈ వాయువుల నుంచి రక్షణ కోసం ఇంటి చుట్టూ గుబురుగా పెరిగే మొక్కలను, చిన్న చిన్న చెట్లను పెంచాలని నిపుణులు చెప్తూ ఉన్నారు. ఇవి దుమ్ము, ధూళి, హానికర వాయువుల నుంచి కొంతవరకు రక్షణ కలిగిస్తాయి. ఈ కాలుష్యాలు ఇంటి లోపలికి రాకుండా చేస్తాయి. మొక్కలు వాతావరణంలోని కార్బన్ డైఆక్సైడ్ను తమ ఆహార ఉత్పత్తికి వినియోగించుకొని మానవునికి ప్రాణాధారమైన ఆక్సిజన్ను వాతావరణంలోకి విడుదల చేస్తాయి. వాహనాల నుంచి వచ్చే శబ్ద కాలుష్యాన్ని కూడా తగ్గిస్తాయి. వాతావరణాన్ని చల్లగా మారుస్తాయి. మొక్కలు, చెట్లను నేచర్స్ ఎయిర్ కండిషనర్స్ అని కూడా అనవచ్చు. ఇవి వాతావరణ ఉష్ణోగ్రతను 25 నుంచి 30% వరకు తగ్గించడంలో సహాయపడతాయి. వాతావరణాన్ని చల్లగా ఉంచుతాయి. మొక్కలు నేలలోని నీటిని వేర్ల ద్వారా గ్రహించి ఆకుల నుంచి ఆవిరి రూపంలో వాతావరణంలోకి విడుదల చేస్తాయి. ఫలితంగా వాటి చుట్టూ ఉండే వాతావరణం చల్లబడుతుంది. ఇంటి చుట్టూ ఎలాంటి మొక్కలు లేకుండా సిమెంట్తోనే ఫ్లోరింగ్ చేసిన ఇళ్లలో వేసవిలో మధ్యాహ్నం, రాత్రి సమయాల్లో కూడా విపరీతమైన వేడి ఉంటుంది. ఈ సిమెంట్ ఫ్లోరింగ్ సూర్యుని నుంచి వచ్చే సూర్యకిరణాలను గ్రహించి తిరిగి ఆ వేడిని వాతావరణంలోకి విడుదల చేస్తుంది. కాబట్టి మధ్యాహ్నం, సాయంకాలం సమయాల్లో ఇంటి లోపల చుట్టూ విపరీతమైన వేడి ఉంటుంది. మొక్కలు, ఆకులు ముదురు రంగులో ఉండటం వల్ల ఇవి సూర్యకిరణాలను గ్రహిస్తాయి తప్ప మళ్ళీ వాటిని వాతావరణంలోకి విడుదల చేయవు. కాబట్టి ఇంటి చుట్టూ ఎక్కువగా పచ్చిక బయళ్ళు, కిటికీల వైపు తీగ మొక్కలు లాంటివి, ఇంటి ముందు అలంకరణ మొక్కలు పెంచడం ద్వారా ఇంటి లోపల, ఇంటి చుట్టూ చల్లగా ఉండేటట్లు చేయవచ్చు. ఇంటి చుట్టూ 2-3 చెట్లు ఉంటే ఇంటికి ఎంతో నీడ మరియు చల్లదనం కూడా ఉంటుంది. వేడి, చలి గాలులను అడ్డుకుంటాయి. వేసవిలో వేడి గాలుల తీవ్రత ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల బయట, ఇంటి లోపల ఎక్కువ వేడిగా ఉంటుంది. అలాగే వర్షాకాలంలో తుఫాన్ల సమయంలో వేగంగా ఎదురుగాలు వీస్తుంటాయి. ఇవి కొన్నిసార్లు ఇంటికి హాని చేస్తాయి. ఇంటి చుట్టూ పొడవుగా పెరిగే మొక్కలను పెంచడం వల్ల ఇవి గాలులను అడ్డుకొని ఇంటికి రక్షణ కలిగిస్తాయి. అలంకరణే కాదు, ఆరోగ్యం కూడా. ఇంటి చుట్టూ అలంకరణ మొక్కలు, పండ్లు, కూరగాయల మొక్కల పెంపకంలో భాగంగా ఎరువులు వేయడం, నీరు పెట్టడం, అంతర్కృషి మొదలైన పనులు చేయడం వల్ల ఇంటిలోని పెద్దలకు, పిల్లలకు, వృద్ధులకు మంచి వ్యాయామం లభిస్తుంది. ఇంట్లో పెద్దలు, వృద్ధులు ఈ మొక్కల పెంపకం మంచి కాలక్షేపంగా ఉంటుంది. ఇంటి చుట్టూ అలంకరణ మొక్కలు పెంచడం వల్ల స్వచ్ఛమైన గాలి, చల్లని వాతావరణం, కాలుష్యాల నుంచి రక్షణ, మనకు వ్యాయామం, ఇలా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. అందుకే ఇంటికి అందం, ఇంట్లో వారికి ఆరోగ్యం కోసం ఇల్లు చుట్టూ అలంకరణ మొక్కలకు పెంచడం ఎంతో ఆవశ్యకం. గృహం చుట్టూ ఖాళీ స్థలం ఉంటే ఈ విషయంలో నిర్లక్ష్యం వద్దు. మనకు మొక్కలను కాపాడితే అవి మనల్ని కూడా కాపాడతాయని ఇక్కడ ఒక ఆర్టికల్ మనం చూస్తూ ఉన్నాం.